వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ లైఫ్ లైన్ లో గౌట్ కీళ్ల నొప్పుల సమస్యలకు సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ వెంపటి పరిష్కారాలు అందిస్తారు. 66660337 లేదా 338 నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. ఈ గౌట్ పెయిన్ అంటే ఏంటి, కీళ్ళ నొప్పులు అంటే ఏంటి? మనకి గౌట్ ఆర్థరైటిస్ అంటే గౌటీ ఆర్థరైటిస్ అంటాం. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది హైపర్ యూరిసిమియా అనే కండిషన్ వల్ల ఈ గౌటీ ఆర్థరైటిస్ అనే కండిషన్ దారితీస్తుందండి. హైపర్ యూరిసిమియా అంటే యూరిక్ యాసిడ్ శాతం అనేది సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ నార్మల్ కంటే చాలా ఎక్కువగా అయినప్పుడు హైపర్ యూరిసిమియా అంటాం. దీనివల్ల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కింద తయారయ్యి ఈ నీడిల్ లైక్ క్రిస్టల్స్ జాయింట్లలో డిపాజిట్ అయ్యి దానివల్ల జాయింట్ ఇన్ఫ్లమేషన్ గురి చేసినప్పుడు ఈ పర్టికులర్ గౌటీ ఆర్థరైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనే కండిషన్ వచ్చిన తర్వాత పేషెంట్కి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ నైట్ టైం సడన్ గా పెయిన్ అనేది రావడం, ఆ పెయిన్ తో పాటు అరికాల్లో వాపు అనిపిస్తాం, ఎస్పెషల్లీ కాలు బటన్ వేల్లో విపరీతమైన లాగినట్టుగా పెయిన్ అనిపిస్తాం, కానీ ఇటువంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ పర్టికులర్ గా ఉన్న ఈ కండిషన్ అనేది ఎట్లా ఉంటుందంటే రెస్ట్ లో ఎక్కువగా డిస్కంఫర్ట్ ఇది అవుతుంటుంది. నైట్ టైంలో సడన్ గా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటే పెయిన్ తీవ్రత అనేది చాలా ఎక్కువగా అయ్యి నడవడం, ఏకంగా స్వెల్లింగ్ వచ్చేసి వాకింగ్ అనేది కూడా బాగా డిఫికల్ట్, మూవ్మెంట్ డిఫికల్టీ కూడా బాగా ఎక్కువగా ఉంటుందని. గౌటీ ఆర్థరైటిస్ అనేది హైపర్ యూరిసిమియా అనే కండిషన్ వల్ల వస్తుంటుంది. అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ బాడీస్ లో ఎక్కువగా వస్తుంది? అంటే యాక్చువల్లీ గౌటీ ఆర్థరైటిస్ హైపర్ యూరిసిమియా అనే ప్రాబ్లం ఎట్లా అంటే మనకి ఎక్కువగా మాంసాహారం ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళు, హై ప్రోటీన్ డైట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళు కానీ, ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఈ ఎక్కువగా మనం లైఫ్ స్టైల్ గా రిచ్ క్వాలిటీ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళని ఈ ప్రాబ్లం ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. అందుకని మనకి ఇది ఇదివరకు దానిలో రిచ్ మెన్స్ డిసీజ్ అని చెప్తూ ఉంటారు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్. దీంట్లో యూరిక్ యాసిడ్ శాతం అనేది పెరగడం అనేది పర్టికులర్ గా ఈ కండిషన్స్ అంటే రెండు రకాలుగా యూరిక్ యాసిడ్ శాతం అనేది పెరుగుతుంటుంది ఎప్పుడు కూడా. ఒకటి లివర్ నుంచి ఓవర్ గా ప్రొడ్యూస్ అవడం, ఓవర్ ప్రొడక్షన్, అలాగే కిడ్నీ నుంచి అండర్ ఎక్స్క్రిషన్. ఈ రెండు కారణాల్లో ఏ కారణం వల్ల ఈ హైపర్ యూరిసిమియా దారి చేస్తుంది. ఇంకా డైటరీ ఫ్యాక్టర్స్ లో హైగా ఎక్కువగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం, హై ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడం, ఫ్రక్టోజ్ రిలేటెడ్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకోవడం, కానీ హై క్యాలరీ డైట్, అలాగే మీట్ ఇటువంటి ఎక్కువ తీసుకోవడం, ఇటువంటి వాటి వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువ ఫామ్ అవుతుంది. కాబట్టి వీరిలో ఎక్కువ ఇంపార్టెన్స్. తర్వాత ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, అదర్గా రిలేటెడ్ గా డయూరిటిక్స్ లాంటి మెడికేషన్స్ కొన్ని రకాల మందులు వాడుతుంటే కూడా యూరిక్ యాసిడ్ శాతం అనేది పెరుగుతుంటుంది. ఓకే, అంటే వాపు అనేది ఎందుకు వస్తుంటుంది? స్వెల్లింగ్ అంటే ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ అనగానే ఆటోమేటిక్గా కామన్ సిమ్టమ్స్ పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్ అనేవి కామన్ సిమ్టమ్స్. కాబట్టి ఇది కూడా ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కాబట్టి కంపల్సరీగా వాపు, రెడ్నెస్, స్వెల్లింగ్ ఈ లక్షణాలు అనేవి గౌటీ ఆర్థరైటిస్ లో కనబడుతుంది. అందుకని బొటన్ వేలు అనేది ఎక్కువ వాయడం అనేది చూస్తాం. నైట్ టైంలోనే ఎందుకు ఈ పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటే బాడీ టెంపరేచర్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో ఆ తగ్గిన టైంలో ఈ పెయిన్ తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకనే కోల్డ్ వింటర్ సీజన్ లోను కోల్డ్ ఎక్స్పోజర్ కి కూడా ఈ పెయిన్ అనేది అగ్రవేట్ అవుతూ ఉంటుంది జనరల్ గా ఎక్కువ మంది చూసినట్టయితే. అందుకని పర్టికులర్ గా ఈ కండిషన్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సీజన్స్ లో అగ్రవేషన్ ఉంటుంది కాబట్టి ఆ సీజనల్ గా మనం కొంచెం మోడిఫికేషన్స్ చేసుకోవడం, అప్పుడు లెవెల్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయో చూసుకోవడం, అలాగే దాంట్లో డైటరీ మోడిఫికేషన్ చేయడం వల్ల కొంతవరకు సివియారిటీ ఆఫ్ పెయిన్ తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. మామూలుగా అంటే ఈ పెయిన్ ఎంతకాలం వరకు కంటిన్యూ అవుతుంది? గౌట్ వల్ల వచ్చిన పెయిన్, ఈ పెయిన్ అనేది ఎట్లా ఉంటుంది యూరిక్ యాసిడ్ శాతం పెరిగిన తీవ్రతను బట్టి. జనరల్ గా యూరిక్ యాసిడ్ శాతం అనేది <7 mg/dl అనేది మేల్స్ లో, <6 అనేది ఫీమేల్స్ లో అంటే నార్మల్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇది <7 to 8.5 రేంజ్ లో మెయింటైన్ అవుతున్నప్పుడు 4 to 10% కాంప్లికేషన్ కింద గౌట్ అనేది రావచ్చు. అలాగే <9 mg ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా 30 to 40% గౌట్ ఈ క్రిస్టల్స్ కింద తయారయ్యి అది గౌట్ కి దారి తీసే ఛాన్స్ ఉంటుంది. ఎంత యూరిక్ యాసిడ్స్ పరిమాణం పెరుగుతుంటే దాని తీవ్రత కానీ, బోన్ డ్యామేజ్ కానీ, బోన్ ఎరోజన్స్ కానీ, ఎందుకంటే ఇవి టోఫై అనే హార్డ్ డిపాజిట్స్ కింద తయారవుతూ ఉంటాయి యూరిక్ యాసిడ్స్ ఎక్కువగా ఇదైనప్పుడు. ఆ టోఫై అనేది ఏమవుతుంది జాయింట్ లో డిపాజిట్, జాయింట్ ని డిస్ట్రాయ్ చేయడం, జాయింట్ లో ఎరోజు ఆర్థరైటిస్ కి దారి చేయడం, ఇటువంటి కండిషన్స్ కూడా గౌటీ ఆర్థరైటిస్ అని దారి తీస్తుంది. అందుకనే ఈ పర్టికులర్ గా ఉన్న ఈ క్రిస్టల్స్ ని మోనోసోడియం యూరేట్, మోనోహైడ్రేట్ క్రిస్టల్స్ అంటాం. ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లో ఉన్న పరిమాణం అలా యూరిక్ యాసిడ్ లో ఉన్న శాతాన్ని బట్టి దానిలో సమస్య తీవ్రత వ్యారీ అవుతుంటుంది. ఒకటి మీతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. మధు గారు మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉందండి, గౌట్ ప్రాబ్లం ఉన్నది. 2005 నుంచి స్టార్ట్ అవుతుంది. నా వయసు వచ్చి 32 years. ఓకే, 2005 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాను. అది ప్రాబ్లం సొల్యూషన్ నేను చాలా చోట్ల చూపించాను, అపోలోలో కూడా చూపించాను. అంత అంటే ఒక 2011 అట్లలో ఒక చీవి లాగా కట్లాగా అయ్యి చీవి కారింది చిన్న మొక్కలు తేడా. ఓకే,
అది బాగా ఉండేది. అప్పటి నుంచి అంత ముందు రెడ్ మీట్ గానీ బాగా తినేటోంది. ఇప్పుడు అన్ని బంద్ చేస్తున్నది. ఓన్లీ చికెన్ అట్లా లైట్ గా, ఫిష్, మటన్, ఇది రెడ్ మీట్ అన్ని బంద్ చేస్తున్నాను. దాని ఇంకా తగ్గట్లేదు. నేను వాకింగ్ అంటే మామూలుగా నార్మల్ నడవలేస్తున్నా గానీ వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నడిచి వాకింగ్ చేయడం కానీ కుదరట్లేదు. పెయిన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. వెయిట్ ఏమైనా ఎక్కువ ఉన్నారండి? ఈ వెయిట్ వచ్చి 85 kgs అండి. నేను హైట్ 6 feet అండి. ఓకే, అంటే కొంచెం ఓవర్ వెయిటే ఉన్నారు 85 అంటే కూడా. ఎందుకంటే ఇప్పుడు మీకు పర్టికులర్గా ఈ ఎక్సర్సైజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివి డెవలప్ అయ్యి ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కూడా ఈ యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు 2 విధాలుగా మనం యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం చూస్తాం. ఒకటి డైటరీ చేంజెస్, రెండోది లివర్ నుంచి ఓవర్ ప్రొడక్షన్, అలాగే కిడ్నీ నుంచి అండర్ ఎక్స్క్రిషన్. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు, బాగా ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ అనేవి దారితీస్తూ ఉంటాయి. అలాగే లిపిడ్ ప్రొఫైల్లో హై లిపిడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంటుంది. అందుకని పర్టికులర్గా వెయిట్ అనేది ఎక్కువ ఉంటే కొంత వెయిట్ రెడ్యూస్ అయ్యే విధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంప్రూవ్ చేయండి. దీనివల్ల కొంత కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత విటమిన్ సి డైట్ అనేది బాగా ఇంప్రూవ్ చేయండి. మాక్సిమం విటమిన్ సి కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి. అలాగే చెర్రీస్, బెర్రీస్ ఇటువంటి వాటిలో క్రిస్టల్స్ డిపాజిట్ చేసే కెమికల్స్ ఉంటే అవి కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. తర్వాత ఆల్కహాల్ అనేది పూర్తిగా రెడ్యూస్ చేయండి. అలాగే మీట్ అనేది, నాన్ వెజ్ అనేది ఏ ఫామ్లో ఉన్నా కూడా పూర్తిగా తగ్గించేయండి. హై ప్రోటీన్ డైట్ తగ్గించి లో క్యాలరీ డైట్ అనేది తీసుకోండి. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కొంతవరకు లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. కాకపోతే ఆల్రెడీ కొంత క్రిస్టల్స్ డిపాజిట్ అయ్యి దానివల్ల జాయింట్లు పెయిన్ వస్తుంది కదా, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే కనుక హోమియోపతిక్ మెడికేషన్ ద్వారా కంప్లీట్గా ఈ యొక్క మెటబాలిక్ డిస్టర్బెన్స్లో వచ్చే ప్రాబ్లం కాబట్టి, మెటబాలిక్ డిసీజ్ కాబట్టి ఈ ప్యూరైన్ మెటబాలిజంలో వచ్చే డిస్టర్బెన్సెస్ని ఈ మెడికేషన్ ద్వారా మనం నయం చేసే విధంగా ట్రీట్మెంట్ అనేది అందించవచ్చు. నేను కంటిన్యూటీగా కోర్స్ ట్రీట్మెంట్ కింద వాడితే సరిపోతుంది. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు. భారతి గారు మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నేను భారతిని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నాకు కీళ్ళ నొప్పులు, తర్వాత నాకు కీళ్ళు అరిగిపోయినాయి సార్. కాలు తిమ్మిర్లు ఎక్కడము, అరికాల తిమ్మిర్లు రావడము, ఏదైనా పట్టుకుంటే కాలు చేతులు ఇట్టుకపోవడము, ఇటువంటి ప్రాబ్లం ఉన్నది సార్ నాకు. దీంతో ఈ మధ్యన థైరాయిడ్ కూడా వచ్చేసింది సార్. మీ వయసు ఎంతండి? నాది 58 సార్ నాది. ఓకే, చెప్పండి. అయితే ఈ ప్రాబ్లానికి ఈ థైరాయిడ్ మీ దగ్గర ఇచ్చే మెడిసిన్లే కల్పిస్తారా, లేకపోతే వేరే దానికోసం సపరేట్ ఇస్తారు సార్? ఓకే, మరి థైరాయిడ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఈ వయసులో మనకి థైరాయిడ్ డిటెక్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ ఎప్పుడు కూడా పూర్తిగా ఆఫ్ చేయకూడదు. అది కంటిన్యూటీగా దీని ఇచ్చే మెడిసిన్తో పాటు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గ్లాండ్ ఫంక్షనింగ్ బాగా దెబ్బతిని థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఎక్రిషన్స్ తగ్గిపోవడం వల్ల మీకు హైపోథైరాయిడ్ అనే సమస్యకు దారితీస్తుంది. ఈ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది మనకి సరి అయ్యి లెవెల్స్ నార్మల్ అయితే అప్పుడు డోసెస్ తగ్గించవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఇమీడియట్గా థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది ఆఫ్ చేసి ఎటువంటి వైద్యం తీసుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ కనుక ఇంకా మీరు ట్యాబ్లెట్ కూడా ఆపేస్తే కనుక ప్రాబ్లం తీవ్రత పెరిగి ఈ కాల్షియం మెటబాలిక్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ అయితే కనుక ఇంకా పెయిన్స్ అనేవి తీవ్రతరం అవుతాయి. అందుకని కంపల్సరీ థైరాయిడ్ టాబ్లెట్ వాడండి. రెండోది అరుగుదల తీవ్రత అనేది ఇప్పుడు మీకు వయసు పరంగా వచ్చే ప్రాబ్లం, దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అది అందరికీ వేరింటే జాయింట్లో వాడుకుని బట్టి వాటి మధ్య జిగురు, కాల్షియము, ఈ మృదులాస్థి, కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల వచ్చే ప్రాబ్లము. ఇది మనం ఈ పర్టికులర్ ఇంకా 58 years ఏజ్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఇంకా మెడిసిన్కి చేంజెస్ రెస్పాండ్ అయ్యే స్టేజ్లో ఉంటాయి కాబట్టి దానిలో ప్రాబ్లం మనకి నొప్పి రావడానికి తగ్గించే విధంగా ఇంటర్నల్ చేంజెస్ మీద రెస్పాండ్ అయ్యే మెడికేషన్ ఇస్తే అప్పుడు మెల్లిగా పెయిన్ తీవ్రతనే తగ్గుతున్నాం. ఓకే, మరో కాల్ తీసుకుందాం. శివ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను విజయనగరం జిల్లా తాలూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. కాలి మడమలు బాగా నొప్పిగా ఉంటున్నాయండి. ఓకే. హ్యాండ్ మడమలు కూడా అలాగే నొప్పిగా ఉంటున్నాయండి బాగా. మామూలుగా మేము జూట్ లో పని చేస్తుంటామండి. ఓకే. ఈఎస్ఐకి వెళితే ఏదో నార్మల్ గా టాబ్లెట్స్ ఇస్తున్నారు, కొంచెం తగ్గుతున్నాయి, ఇలా కంటిన్యూ అవుతుందండి. తగ్గడం అనేది నాకేం కనబడటం లేదు. అంటే పరీక్షలు చేయించారా? ఏమైనా ప్రాబ్లం ఉందండి చూసుకోవడం కోసం? పోతున్నామండి, కాలి మడంలో నొప్పి వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే మీకు ఫుడ్ పెయిన్ అనేది చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ పెయిన్ ఎట్లా అంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు కొంతమంది కంప్లైంట్ చేస్తారు. లేదా మనకి స్పర్ క్యాల్కేనియం అంటారు. అంటే క్యాల్కేనియం స్పర్ అంటే మనకి ఈ వెనక భాగంలో ప్రెజర్ అనేది ఎక్కువ పడి వెయిట్ వల్ల కానీ ఎక్కువ స్టాండింగ్ వల్ల కానీ ఆ ప్రెజర్ వల్ల పర్టికులర్ జాయింట్లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వచ్చి అక్కడ క్యాల్కేనియం బోన్ అనేది ఏదైతే ఉందో అక్కడ ఇన్ఫ్లమేషన్ గురైనప్పుడు వచ్చే ప్రాబ్లమ్ని క్యాల్కేనియం స్పర్, దీనివల్ల కూడా మడమ నొప్పి అనేది వస్తుంటుంది. అలా కాకుండా కొంతమంది ప్లాంటర్ ఆర్చ్ రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్లో వాళ్ళు కూడా అరికాలలో మడంలోని పెయిన్
పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. ఈ పర్టికులర్గా మీకు ఇప్పుడు ఏ కంప్లైంట్ అనేది చూసుకుని దాని పరంగా వైద్యం తీసుకుంటే కనుక ప్రాబ్లం పూర్తిగా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెయిన్ మనం మందు వేసినప్పుడు పెయిన్ తగ్గడం వేరు, పెయిన్ పూర్తిగా రావడానికి తగ్గించాలంటే ఏ కాజ్ వల్ల మీకు పెయిన్ వస్తుంది కరెక్ట్గా రూల్ అవుట్ అయితే అది ఆ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాల్ వైజాగ్ నుంచి అండి. కిషోర్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కిషోర్ అండి. చెప్పండి. ఇది వైజాగ్ కాల్ చేస్తాను. నా ఏజ్ 38 years అండి. ఓకే. నార్మల్ గా నాకు ఏజ్ అంటే వెయిట్ 81 అలా ఉందండి. అయితే కాళ్ళు ఎక్కువ తిమ్మిలు పట్టేస్తున్నాయి. కాళ్ళు తిమ్మిలు పడుతున్నాయి. ఓకే. హలో, చెప్పండి సార్. చెప్పండి. తిమ్మిరు ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం ఇది? అది ఒక 1.5 year 2 years స్టార్ట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఏమైనా వస్తుందా? బ్యాక్ పెయిన్ లేదండి. ఓకే. అంటే తిమ్మిరి పడడం, నమ్నెస్. తిమ్మిరి పట్టేస్తుంది. ఓకే. అంటే మీకు నమ్నెస్, తిమ్మిరి పట్టడం ఈ లక్షణాలు ఏంటంటే ఇది మీకు గౌటీ ఆర్థరైటిస్ సంబంధించిన లక్షణాలు అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే న్యూరలాజికల్గా ఏదైనా బాగా ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు, ఎక్కువ స్టాండింగ్ అని సిట్టింగ్ అని ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ నమ్నెస్ అనేది చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు తిమ్మిరి పట్టిన కాదు. దీంట్లో సర్క్యులేటరీ ఇన్సఫిషియన్సీస్ కూడా కొంతవరకు ఉంటాయి దీంట్లో. అందుకని మనకి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి జనరల్ చెకప్గా ఈ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే ఒకసారి చేయించండి. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి మందు తీసుకోవచ్చు. యూరిక్ యాసిడ్ కూడా మీకు ఏమైనా పెయిన్గా అనిపించడం కానీ, అరికాల్లో వాపు రావడం కానీ, రాత్రిపూట పెయిన్ తీవ్రత ఎక్కువ ఉందంటే ఒకసారి యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేయించండి. ఓకేనంటే దీనికి సంబంధించి ఓన్లీ కాళ్ళే ఎఫెక్టెడ్ ఏరియా ఎందుకు అవుతుంది అంటే యాక్చువల్లీ కాళ్ళు అనేది కాకుండా ఎస్పెషల్లీ మన బాడీలో శరీరానికి దూరంగా అంటే డిస్టెంట్ రిలేటెడ్గా ఉన్న జాయింట్స్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది. వీటిలో ఈ పర్టికులర్ ఏరియాలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం అంటే మెటాటార్సో ఫాలెంజియల్ జాయింట్ ఆఫ్ విక్టో అంటాం. అంటే కాలి బటన్ వేలి కింద భాగంలో ఎక్కువగా ఈ క్రిస్టల్స్ అనేవి డిపాజిట్ అవుతుంది. అందుకని పర్టికులర్ ఏరియాలో ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం చూస్తాం. అది మాత్రమే కాకుండా ఈవెన్ మోకాళ్ళ జాయింట్ కానీ, ఈవెన్ చేతి వ్రిస్ట్ జాయింట్లో కానివ్వండి, వేలలో ఫోల్డ్ చేసే ఫ్లెక్చర్ జాయింట్స్ లో కానివ్వండి, దానివల్ల చుట్టుపక్కల లిగమెంట్స్, టెండన్స్ మీద కూడా ఈ ఇన్ఫ్లమేషన్ జరిగి దానివల్ల కూడా పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు చాలా మంది. మరి ఎక్కువ శాతంలో తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఈ టోఫై కానీ గౌటి డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఈ కాలంలో మన బొట్టనవేలు ప్రాంతంలో ఎక్కువ మంది డిపాజిట్ అవుతుంటాయి. ఓకేనా. మరో కాల్ వైరా నుండి. కస్తూరి గారు మాట్లాడండి. హలో కస్తూరి గారు. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్తే, చెప్పండి అమ్మా. అయితే అండి నాకు మోకాళ్ళు టెస్ట్ చేసుకుంటే నరిగిపోయినాయి అని చెప్పారండి. ఓకే. అయితే అంతకుముందు హైదరాబాద్ లో చూసుకుంటే బాగా బాడీలో మొత్తం అన్ని చోట్ల తీసుకొచ్చాయి బాగా. ఏం చెప్పారమ్మా? రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పారండి. ఓకే. చెప్పి మెడిసిన్ ఇచ్చారు. వాడినంత కాలం మంచి పెయిన్స్ రాకుండా ఉన్నాయండి. మళ్ళీ ఎప్పటిలాగే బంద్ చేసిన తర్వాత ఎప్పటిలాగే వస్తున్నాయి. ఓకే. ఓకే. ఈ మోకాళ్ళు మొన్న ఎక్స్రే తీసుకుంటేను అరిగిపోయినాయని చెప్పారు. ఓకే. ఓకే. ఇప్పుడు మీకు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఒకటి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే కీళ్ళ వాతం అంటాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా రావచ్చు. ఈ పర్టికులర్గా ఈ మొత్తం శరీరంలో అన్ని జాయింట్స్లోనూ ఇన్ఫ్లమేషన్ గురవడం, ఆ పర్టికులర్ జాయింట్ అన్నిటిలోనూ పెయిన్, తీవ్రత, జాయింట్లు మూమెంట్ ఇన్స్టెబిలిటీ కానివ్వండి, రెండు పక్కల రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ సిమెట్రికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఎస్పెషల్లీ చిన్న జాయింట్స్, చేతి వేలు కానీ, వ్రిస్ట్ జాయింట్ కానీ, ఈ పర్టికులర్ జాయింట్స్లో ఈ ఇన్ఫ్లమేషన్ తీవ్రతలు మార్నింగ్ జాయింట్లని పట్టేసినట్టుగా అనిపించడం, లేచి పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇవన్నీ కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ నోడ్యూల్స్ ఫార్మేషన్, జ్వరం లక్షణాలు ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా ఇప్పుడు మీకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా సంవత్సరాల నుంచి ఉన్న వల్ల కానివ్వండి, లేదా వయసు సపోర్ట్ యాడ్ అవడం వల్ల కానీ ఈ ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ అంటే వయసు పరంగా వచ్చే కీళ్ళ అరుగుదల సమస్యలు కూడా ఈ స్టేజ్లో మీకు స్టార్ట్ అవడం జరుగుతుంది. దానివల్ల మోకాళ్ళ భాగంలో అరుగుదల ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఇది సెకండరీ టు రొమటాయిడ్ ఆర్థరైటిస్ పరంగా రావచ్చు, లేదా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ పరంగా రావచ్చు. ఇప్పుడు ఈ రెండు సమస్యల్ని మనం నయం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పర్టికులర్గా మీకు మోకాళ్ళ భాగంలో ఈ అరుగుదల తీవ్రత అనేది ఇంకా వయసు పరంగా కంటే ఇంకా తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అటువంటి కండిషన్స్లో ఆ డీజనరేటివ్ టెండెన్సీని లిమిట్ చేసే విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లం తగ్గాలంటే ఈ పర్టికులర్గా ఇమ్యూనిటీ లెవెల్ని స్టెబిలైజ్ చేస్తూ ఇన్ఫ్లమేషన్ అనేది అన్ని జాయింట్స్లో రిలీవ్ చేయగలిగితేనే అప్పుడు మాత్రమే ప్రాబ్లం తగ్గుతుంది. ఈ రెండు రకాల ప్రాబ్లమ్స్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చక్కటి 100% ట్రీట్మెంట్ పరిష్కారం ఉంది. ఒకసారి దాని బ్రాంచ్లో సంప్రదించండి.
ఓకే, పరిష్కారం అంటే టెంపరీగా మామూలుగా తగ్గడం ఉంటుందా, శాశ్వతంగా రుమటైడ్ ఆర్థరైటిస్ లో చాలా మందికి పేషెంట్ కి వెక్స్ అయిపోయి ఉంటారు. 10 years 15 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, స్టెరాయిడ్స్ వాడడం, చాలా రకాల మందులు వాడడం, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఇలా చాలా రకాల కంప్లైంట్స్ చేస్తారు. ఇటువంటి కండిషన్ ఈవెన్ క్రానిక్ స్టేజ్ లో ఉన్న దానిలో కూడా మనం 100% గ్యారంటీ ఇచ్చి ప్రాబ్లమ్ ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. డిఫార్మిటీ ఉన్న స్టేజ్ లో, కొన్ని సివియర్ డిఫార్మిటీ స్టేజ్ లో అయితే కొంతవరకు ట్రీట్మెంట్ అనేది డిలే అవుతుంది. మామూలుగా ఈ ఇన్ఫ్లమేటరీ స్టేజ్ లో ఉన్న కండిషన్స్ లో అయితే 100% పూర్తిగా క్యూర్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ అనేది అందించండి. ఒకటి మరో కాల్ తీసుకుందాం. సుభాష్ గారు మాట్లాడండి. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్తే. పేరు సుభాష్ అండి. చెప్పండి సార్, నా ఏజ్ వచ్చేసి 45 years సార్. ఓకే సార్, అది నాకు ఎడమకాల్లో మడమ దగ్గర విపరీతంగా పెయిన్ వస్తుంది సార్ కూర్చున్నప్పుడు. మళ్ళీ కొంచెం వాక్ చేసి తగ్గిపోతుంది. మళ్ళీ నా వెయిట్ వచ్చేసరికి 75 సార్. నేను 5'6" ఉంటాను సార్ హైట్. అయితే ఈ లెఫ్ట్ మడమే మాత్రమే పెయిన్ వస్తుంది సార్. అక్కడ మొక్కాల్లో మాత్రం ఏం లేదు, కాకపోతే మడమ దగ్గర చాలా పెయిన్ వస్తుంది సార్. అయితే మా ఫ్రెండ్ ఒకరిని అడిగాను, అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా హోమియోపతిలో ఒకసారి చూపించమని చెప్పారు. అయితే ఇదే ఇప్పుడు మీరు ఏదో ట్రీట్మెంట్ చెప్పారు కదా, సిరోసిస్ ఆఫ్ ఆజియం, అది చేయించమంటున్నారు సార్. అది యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది ఒకసారి చేయించండి. దీంతో పాటు ఆ ఫుడ్ ఎక్స్రే కూడా ఒకసారి చేయించండి. దాంట్లో ఏమైనా చెప్పినట్టుగా క్యాల్కినియల్ స్పెర్ లాంటి కండిషన్ ఏమైనా ఉంది, దానివల్ల కూడా ఫుడ్ పెయిన్ వస్తుంది కాబట్టి అది కూడా ఒకసారి చేయించండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే అప్పుడు గౌటీ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందా లేదా అని రూల్ అవుట్ చేసుకోవడానికి మాత్రమే చేసే టెస్ట్. ఫుడ్ పెయిన్ కనుక తీవ్రతరంగా ఉండి అక్కడ ఏమైనా స్వెల్లింగ్ ఉంటే కనుక దాని తాలూకు ఎక్స్రే కూడా ఒకసారి అవసరం పడుతుంది. ఓకే బ్యాక్, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. పావని గారు మాట్లాడండి. హలో పావని గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు పవన్ సార్, నేను 55 ఏళ్ళు ఉంటా సార్. చెప్పండి. నాకు బ్లడ్ లో థైరాయిడ్ వచ్చింది సార్. నాకు దానికోసము మన హోమియోపతిలో చూపిస్తే జాలి అన్నారంటే అలోపతి మెడిసిన్ వాడొచ్చా అంటే వాడవచ్చు, కానీ వాళ్ళు మట్టుగా థైరాయిడ్ మందులు ఇవ్వలేదు సార్, వీళ్ళు కలపలేదు హోమియోపతిలా. మన దగ్గర హోమియోపతిలో కల్పిస్తారా సార్? ఓకే, ఇప్పుడు మీకు థైరాయిడ్ లో హోమియోపతి వైద్యం అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మీరు వాడుతున్న ఇంగ్లీష్ మందు ఏదైతే ఉందో ఇది హార్మోన్ మాత్రం. మీకు హార్మోన్ మోతాదు ఎంత మోతాదులో తగ్గిందో చూసుకుని దాన్ని బట్టి ఆ డోస్ ఇస్తారు. ఇలా థైరోనార్మ్, ఎల్ట్రాక్సిన్ 2 రకాల మందులు హైపోథైరాయిడ్ లో వాడుతుంటాం. ఇప్పుడు హోమియోపతి పరంగా ఇచ్చే వైద్యం ఎట్లా అంటే, మీ థైరాయిడ్ గ్రంథి పనితనం తగ్గిపోవడం వల్ల, దాని నుంచి వచ్చే సెక్రెషన్స్ తగ్గడం వల్ల హైపోథైరాయిడ్ వస్తుంది. కాబట్టి ఈ పనితనాన్ని మనం ఇంప్రూవ్ చేస్తూ మీ థైరాయిడ్ పరంగా వచ్చిన లక్షణాలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ పూర్తిగా తగ్గే విధంగా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ తగ్గిన లెవెల్స్ ని బట్టి మీరు వాడుతున్న ఇంగ్లీష్ మందు ఏదైతే ఉందో అలోపతి మందు, దాన్ని గ్రాడ్యువల్ గా డోసేజ్ పరంగా తగ్గించడం జరుగుతుందండి. ఓకే అండి, మరో కాల్ మైదుకూరు నుండి గౌస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు గౌస్పీ సార్. ఓకే సార్, నాకు యూరిక్ యాసిడ్ ఉంది సార్. నాకు ఓకే సార్, యూరిక్ యాసిడ్ ఉంది, దానికి జిలోరిక్ వాడుతున్నాను సార్. నేను జిలోరిక్ వాడుతున్నాను. అప్పుడప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి సార్, జాయింట్లలో పెయిన్స్ వస్తూ ఉంటాయి సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు జైలోరిక్ ఏదైతే వాడుతున్నారో యూరిక్ యాసిడ్ శాతం పెరిగినప్పుడు యూరిక్ యాసిడ్ శాతాన్ని తగ్గించుకోవడానికి మనం వాడే టాబ్లెట్ అండి. ఇప్పుడు ఈ టాబ్లెట్ వాడడం వల్ల లెవెల్స్ అనేవి కొంత కంట్రోల్లోకి వస్తాయి. కాకపోతే మళ్ళీ ఈ లెవెల్స్ పెరగడం, దానివల్ల కంటిన్యూటీగా టాబ్లెట్ వాడే ప్రాబ్లం మీరు తగ్గించుకోవాలనుకుంటే కనుక ఈ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఉందా లేదా కిడ్నీ నుంచి అండర్ ఎక్స్క్రిషన్ రూల్ అవుట్ చేసుకుని ఆ సమస్యని మీరు నయం చేసుకుని యూరిక్ యాసిడ్ శాతం పెరగడానికి కనుక తగ్గించుకునే విధంగా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా ఆ టాబ్లెట్లో ఆపచ్చు. తర్వాత పెయిన్ కానీ, అలాగే గౌట్ రిలేటెడ్గా ఉన్న స్వెల్లింగ్స్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, కాంప్లికేషన్స్ కానీ, ఈ మన యూరిక్ యాసిడ్ స్టోన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీగా ఈ గౌటీ ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంది? లేదండి, అసలు ఇది ఎక్కడ కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ దాంతో అన్నట్టుగా సంబంధం కాదు. కాకపోతే అదర్ ఆర్థరైటిస్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ లో, ఎస్పెషల్లీ కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం అనేది చూస్తుంటాం. ఆ యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు మాత్రమే ఈ గౌటీ ఆర్థరైటిస్ అనే కండిషన్ దారితీస్తుంది. జనరల్ గా గౌటీ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లంలో ఎట్లా అంటే ఈ ఓన్లీ పెయిన్, స్వెల్లింగ్ ఈ లక్షణాలే కాకుండా సమస్య తీవ్రత పెరిగినప్పుడు ఇందాక చెప్పినట్టుగా యూరిక్
యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువైనప్పుడు అవి కిడ్నీలో యూరిక్ యాసిడ్ స్టోన్స్ కింద తయారవుతుంటే దీన్ని యూరేట్ నెఫ్రోపతి అనే కండిషన్ అంటాం. ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే బోనీ ఎరోజన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే కాంప్లికేషన్స్ అనేవి ఇంకా సమస్యను ఇంకా తీవ్రతరంగా దారితీస్తారు. దీని ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తొందరగా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ లాంటి కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్గా ఈవెన్ హార్ట్ కాంప్లికేషన్స్ కూడా యూరిక్ యాసిడ్ శాతం పెరుగుతుంటే వస్తుంటాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ తగ్గించుకునే విధంగా మందు పరంగా జాగ్రత్తలు తీసుకోవడం, ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల గౌటీ ఆర్థరైటిస్ తగ్గడమే కాకుండా ఫర్దర్గా వచ్చే డ్యామేజెస్ కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఒకరికి ఉండడం, పేరెంట్స్ ఉండడం వల్ల పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనేది డెఫినెట్ గా కొంత గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంది. బట్ దాంట్లో 15 to 20% పర్టికులర్ జీన్స్ అనేవి కనుక ట్రాన్స్మిట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎక్కువ మందిలో ఇది మెటబాలిక్ డిసీజ్ అంటే పర్టికులర్ గా ప్యూరైన్ మెటబాలిజం లో వచ్చే చేంజెస్ పరంగా వచ్చేది. అంటే అది చాలా మందిలో చూసుకున్నట్టయితే ఇర్రెగ్యులర్ డైట్ కానివ్వండి, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉన్న కండిషన్స్ లో ఉన్న మార్పుల వల్ల ఎక్కువ మందిలో వస్తుంది. కాబట్టి ఆ పర్టికులర్ మార్పులు చేసుకుంటూ ఆ యూరిక్ యాసిడ్ శాతం పెరగకుండా ఉండే జాగ్రత్తలు తీసుకుంటే కనుక గౌటీ ఆర్థరైటిస్ ని ప్రివెంట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మరో కాల్ కృష్ణ నుండి. కృష్ణప్రసాద్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి సార్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. నాటు గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఎడంకాలు మడం నెప్పుగా ఉందండి బాగా. ఓకే, ఎన్ని రోజుల నుంచి? 6 months నుంచి అండి. ఓకే, మా డాక్టర్ని సంప్రదించి చూపించుకున్నారు ఒకసారి? ఆర్థోపెడిక్స్ దగ్గర చూసుకున్నాండి, హోమియోపతిలోకి వెళ్దాం. ఓకే, ఆర్థోపెడిక్ డాక్టర్ ఏమన్నారు, ఏం ప్రాబ్లం చెప్పారు? గిలక పెరిగింది ఎడంకాలు అని అన్నారండి. ఓకే, అదేనండి క్యాల్కేనియర్ స్పర్ ప్రాబ్లం అంటాం. అంటే ఆ పర్టికులర్ గా అరికాళ్ళు మనం వెనక భాగంలో ఎముక అనేది కొంచెం పెరగడం, దానివల్ల ఆ బోన్ మీద ప్రెజర్ పడినప్పుడల్లా పెయిన్ తీవ్రత ఎక్కువగా అనిపిస్తాం, కొంతమందికి ఈవెన్ బర్నింగ్ సెన్సేషన్ గా అనిపిస్తాం, కాలు కింద పెట్టినప్పుడు ఎక్కువసేపు కూర్చొని మీరు కాలు నేల మీద పెట్టగానే సూది గుచ్చుకున్నట్టుగా అనిపిస్తాం. ఈ లక్షణాలని కూడా క్యాల్కేనియర్ స్పర్ లాంటి కండిషన్. ఇవి చాలా మంది ఈ బోన్ ని కోయించడం ఇట్లాంటివి చేస్తుంటారు. అలా కాకుండా ఈ బోన్ ఎగ్జోస్టోసిస్ తగ్గే విధంగా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటూ వాడితే కనుక ప్రాబ్లం పూర్తిగా 100% తగ్గుతుందండి. ఒకసారి గౌటీ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటిలో ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగా డైటరీ చేంజెస్ పరంగా ఎక్కువ మందిలో వస్తుంది. కాబట్టి ఎక్కువ ఆల్కహాల్ అనేది పూర్తిగా స్టాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ నాన్ వెజ్ డైట్ అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. ఎస్పెషల్లీ రెడ్ మీట్ కానీ సీ ఫుడ్స్ లాంటివి పూర్తిగా స్టాప్ చేయాలి. తర్వాత విటమిన్ సి డైట్ అనేది మ్యాక్సిమం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ చెర్రీస్ రిలేటెడ్ జ్యూసెస్ కానీ చెర్రీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఏవైతే అదర్ రిలేటెడ్గా ఉన్న కండిషన్స్లో వాళ్ళు వాడుతున్న మెడికేషన్ ఏవైతే యూరిక్ యాసిడ్ పెంచే ఆ రకమైన మెడిసిన్స్ ఉంటాయి, దాంట్లో ఎస్పెషల్లీ కొన్ని రకాల బీపీ మెడిసిన్స్ ఉంటాయి. అటువంటివి కొన్ని చేంజెస్ చేసుకోవడం కూడా డాక్టర్ సలహాతో చాలా ఇంపార్టెంట్. తర్వాత వెయిట్ అనేది ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గించుకునే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, థైరాయిడ్ లాంటి అదర్ డిజార్డర్స్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం, లిపిడ్ ప్రొఫైల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ లిపిడ్ ప్రొఫైల్ రెగ్యులరైజ్ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం, ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లం ఉంటే ఆ ఫ్యాటీ లివర్ను కూడా మనం సాల్వ్ చేసే విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తల వల్ల ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఫలితంగా ఈ గౌటీ ఆర్థరైటిస్ లో ఉండే కాంప్లికేషన్స్ అన్ని కూడా పూర్తిగా ప్రివెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మరి గౌటీ ఆర్థరైటిస్ కు సంబంధించి చాలా పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.